రేంజ్ ఏంటి? ఇప్పుడు ఏరోప్లేన్లో తిరిగేవాడిని తీసుకొచ్చి మనం గమనించుకుంటే ఎద్దుల బండి ఎక్కిస్తే ఏమంటాడు? మరి ఏరోప్లేన్ కంటే అధికమైనటువంటి ఆ స్థానంలో ఉన్నాడు నా ప్రభు. నీకోసం నా కోసం ఆయన ఏమయ్యాడు? పశువుల పాకి వెళ్ళాడు, పశువుల తొట్టికి వెళ్ళాడు. ఆయన ఏమైపోయాడు? సమస్త బాధలు అనుభవించాడు. ఆయనకి ఎండ బాధ తెలుసు, వాన బాధ తెలుసు, చలి బాధ తెలుసు, రోగాల బాధ తెలుసు, అవమానం తెలుసు, పేదరికం తెలుసు, కరువు తెలుసు, అవమానం తెలుసు ఆయనకి. నీకేం తెలుసు ప్రభా? ఎందుకు పుట్టాడంటే ఆయన, నువ్వేమంటావు అంటే రేపు పొద్దున ఆయన పుట్టకపోతే గనక మా బాధ నీకేం తెలుసు అంట. అందుకే పుట్టి ఆ బాధలన్నీ అనుభవించి మనం ఏమంటాం? నీకేం తెలుసు కోటలో ఉండేవాడివి, నీకేం తెలుసు కొండల్లో ఉండేవాడివి, నీకేం తెలుసు అంతఃపురంలో ఉండేవాడివి అంటే ఆ మాట నువ్వు అంటావని ఆయన అన్నీ వదిలిపెట్టి బాధలన్నీ భరించాడు. చెప్పండి, ఎంత దీనమో ఆ ప్రభు జన్మ. ఆమేన్.